వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరికొద్ది రోజుల్లో ఏడాది పూర్తి కానుంది. తమ ప్రభుత్వ విజయోత్సవాలు నిర్వహించుకునేందుకు అధికార పార్టీ నాయకులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మంత్రివర్గంలో స్థానం కోసం ఆశలు పెట్టుకున్న నేతలు ఏడాది కాలంగా నిరీక్షిస్తూనే ఉన్నారు. రేవంత్ మంత్రివర్గంలో 6 స్థానాలు భర్తీకి అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన 3వ నెల నుంచి విస్తరణ గురించి చర్చలు జరుగుతున్నాయి. పలువురికి బెర్తులు ఖాయమని మనం అంచనాలు వేసుకోవడమే కానీ ఇప్పటి వరకు విస్తరణ ఓ కొలిక్కి వచ్చింది లేదు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ ఇప్పటి వరకు 24 సార్లు ఢిల్లీకి వెళ్లారు. పలువురు మంత్రివర్గ ఆశావాహులు సైతం ఢిల్లీలో లాబింగ్ చేశారు. కొందరికి పదవులపైన హామీ దక్కింది. సామాజిక ప్రాంతీయ సమీకరణాలతో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని పార్టీ ముఖ్య నేతలు చెబుతూ వచ్చారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించిన సమయంలోనూ మంత్రివర్గ విస్తరణ ఇక వెంటనే ఉంటుందనే సంకేతాలు వచ్చాయి. కానీ పార్టీ అధినాయకత్వం మాత్రం అనుమతి ఇవ్వలేదు. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు అయిన 11 రోజులకే మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ అనుమతి ఇచ్చింది. కానీ తెలంగాణలో మాత్రం ఇవ్వకపోవటం పైన చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలా మంది నేతలు భావించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు పూర్తయి 6 నెలలు గడిచింది. ఇప్పుడు ప్రభుత్వం ఏడాది కాలం పూర్తి చేసుకుంటున్న వేళ మంత్రివర్గ విస్తరణ పైన మరోసారి చర్చకు వచ్చింది. ప్రస్తుతం రేవంత్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్ కు ఈ నెల 20న ఎన్నికలు, 23న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ ఫలితాల తర్వాత తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే ఈ మేరకు తాజా ఢిల్లీ పర్యటనలో రేవంత్ అనుమతి తీసుకున్నారని చెప్తున్నారు. దీంతో ఈ నెల చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నేతలు ఆసక్తికరంగా మారుతున్నాయి. దీంతో ఈసారైనా విస్తరణ ఉంటుందా లేదా అని ఆశావాహులు టెన్షన్ పడుతున్నారు. చూడాలి మరి ఈసారి విస్తరణ ఉంటే ఆశావాహుల్లో ఎవరికి అవకాశం దక్కుతుందో.